దారిలో నడిచినట్టే అడుగులు ఇక వేస్తూ ఉంటే లోనకి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. మేము వద్దాం అనుకున్న ప్లేస్. సో ఇప్పుడే రీచ్ అయ్యాం. నెమ్మదిగా అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వస్తున్నాడు అందగాడు క్లీన్ షేవ్ చేసుకొని. జానకి గడ్డం తీసేసాడే. నీళ్ళు లేకపోతే ప్రాణాలు గాల్లో కొత్తగా అనిపిస్తున్నాను. కొన్ని రోజులు అయితే మళ్ళీ పాత మహేంద్ర అయిపోతాను. ప్రజెంట్ కొత్తగా ఉండే చూడండి కొన్ని రోజులు. చెమట, ఎండ, అందులోనూ బ్లాక్ షర్ట్. నేను పొద్దున్న బ్లాక్ టీ షర్ట్ వేసుకుందాం అనుకున్నా, తీసేసి మళ్ళీ ఏదో తేడా కొడుతుందని ఇందాకనే వైట్ వినబడుతున్నా. ఇదే మా ప్లేస్. అప్పుడప్పుడు సరదాగా ఫ్రెండ్స్ మేము వచ్చి దగ్గర సరదాగా స్పెట్స్ మర్చిపోయినాం, దానికోసం వచ్చినాం. చూడండి ఎంత మంచిగా ఉందో. మా తమ్ముడు చల్లగా కూర్చున్నాడు. ఇగోండి ఇవన్నీ ముళ్ళ చెట్లు దాటుకొని పోయినా ఎండలో తిరిగి తిరిగి చల్లదనం ఎత్తాయి. మా వాళ్ళు ఈ వీడియోలన్నీ చూసి మీరు ఎటు తిరుగుతున్నారా అంటున్నారు. ఇదే సరదాగా మేము తిరిగే ప్రదేశం. మీకు ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ కనబడుతుంది, మీకు కెమెరాలో అర్థం కాదు. ఎండ ఇటు ఉంది, ఎండ ఉంది కానీ నువ్వు ఇటురా. ఎండ లేదు పైన సూర్యుడు. ఇక్కడ ట్యాంకు కనీసం ఇక్కడ ఎన్ని అడుగుల హైట్ ఉంటుంది? ఇది 150 నుండి 200 అడుగుల హైట్ ట్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి భద్రాచలం నుండి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. చూడండి ఒక నీళ్లు మీకు ఇక్కడ కనబడుతున్నాయి కానీ అవి దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్స్ నుండి కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇది చూడండి ఆవులు, భయంకరమైన దూరం. అవి ఎంత చిన్నగా జూమ్ చేద్దాం, 10x జూమ్ చేస్తే కానీ అవి కనబడట్లేవు. ఆవులు అన్నలాగున్నాయి, బాతలాగా అన్నలాగే కనబడుతున్నాయి. అదిగో ఆవులు, అదిగో బర్రె, కొంగలు గోదావరి ఒడ్డుగా నడుస్తున్నాయి. 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి దగ్గర దగ్గర. అది మస్తు కనబడుతుంది కాకుండా అది కదా అసలు హైలైట్ ఉంది. అది కలర్ గా గ్రీన్, కిందేమో మొత్తం ఇసుక, పైన గ్రీన్ మధ్యలో రెడ్. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇగోండి ఈ కొండ చూడండి. మీకు ఫోన్లో వీడియోలో తెలియట్లేదులే కానీ రియల్గా మేము చూస్తూ ఉంటే అసలు అదిరిపోయింది. వాటర్ కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సముద్రంలోనే కాదు, గోదావరి వాటర్ కూడా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. నీడ పడుతుంది మొత్తం, ఎండ అక్కడ దాకా ఎండ ఉంది, సగం ఎండ. అక్కడ చెట్లు చూడండి, కింద ఇసుక, పైన ఏమో పచ్చగా కనబడుతున్నాయి. అదిగోండి పక్షులు. మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నాం కొన్ని రోజులు. ఇదే చూడండి ప్లేసు. గాలి చాలా బాగా గాలి వీస్తుంది. ఒక్కసారి చూడండి ఈ లొకేషన్ చూడండి. వస్తే మాత్రం బ్యూటిఫుల్ మెమరీ అవుతుంది మీకు, చాలా బాగుంటుంది. తమ్ముడు రీల్స్ చూస్తుండవు, సౌండ్ తగ్గిరా. వాటి దానికే బతకాలారా సవాలారా మమ్మల్ని. గేదెలు వాటర్ కోసం కిలోమీటర్ ప్రయాణం చేయాల్సిందే. కిలోమీటర్ ఉందా? ఇటు సైడ్ 1/2 కిలోమీటర్లే ఉందిలే. వాటికి ఉన్న దమ్ము మనకి లేవు నడవడానికి. కానీ ఇప్పుడు మేము కూడా పోయి అడుగు చోడల్లో అక్కడికి వెళ్తాం. నాకు కూడా జూమ్ చేస్తే చూసాను. గోదావరి దగ్గరికి వెళ్తున్నాం. దారి చూస్తారా ఎంత భయంకరంగా ఉందో. మొత్తం గోతులు పెట్టిర్రు. మరి మంచిగా రోడ్డు ఉండేది, ఈ గోతుల్ని దాటుకుంటూ పోవాలి. పర్లేదులే, వెళ్ళడానికి నడవడానికి ప్లేస్ ఉంది. తాటి ముందలు కావాలా? ముందకాయలు ఇవి బాగా పండిపోయినాయి, మంచిగా వాసన వస్తాయిలే కానీ టేస్ట్ ఎప్పుడు చూడలేదు. తీసేత్తలే, ట్రోల్ చేసి అంత కామెంట్స్ ఎవడో పెట్టట్లేరు ఇప్పుడు. అంత పాపులర్ కాలే ఇంకా. మన వాళ్ళే పెడతారు, మన చెల్లెళ్ళు, మన కోడళ్ళు, మన తమ్ముళ్ళు. ఇక్కడ చూడండి, ఇది మీకు ఫోన్లో ఎట్లా కనబడుతుంది పెద్ద డౌన్. ఒక ఇటు దిగితే మీకు కనబడతాయి ఒక గేదెలు. అవి దగ్గరికి వెళ్ళిపోయినాయి. తమ్ముడు దిగిపోయిండు. ఇది రూటు, జాగ్రత్తగా జారట్లేదు లేదా కొంచెం బాగానే ఉంది. ఇదే మనం ఇందాక ఎక్కిన ట్యాంకు.
ఇప్పటిది కాదు మరి ఇది అమ్మ, ఇది వర్క్ అవ్వట్లేగా. వీడియో తీసినావుగా, ఇప్పుడు ఇటు తీసుకోవాలా, ఎండ అట్నుండి వస్తుంది కాబట్టి. ఓకే, ఇట్లుండే కదా మనం ఇట్లా నడుస్తాం. ఈ ఎండలో ఎడారిలో నడిచిన ఫీలింగ్ వస్తుంది. ఫోన్ నీ లెఫ్ట్ హ్యాండ్లో వెళ్దాం. హాయ్. ఓకే ఓకే హాయ్. ముందుకు పదండి, ముందుకు పోదాం పోదాం. అమ్మో కళ్ళజోడు అయితే భయంకరంగా ఉన్నాయి కదా ఎండ. కళ్ళజోడు వేసుకొని వేసుకున్నాం అమ్మ, అట్లే ఉంటుంది ఎండన్నాక. మే నెల మధ్యలో నీకు చల్లగా కావాలా? అది కూడా మళ్ళీ చూడు, నీళ్లు గోదావరి నీళ్లు కూడా బ్లూ కలర్ లో కనిపిస్తాయి. ఎటు దగ్గర ఉన్నాయి చూడు నీళ్ళు, అటే పోదు. ఈడ కనబడతాయి కానీ దగ్గర అది దగ్గర లేదు, ఇక్కడ దగ్గర ఉంటుంది. లేదు ఇదే దగ్గర గేదెలు ఎటు పోయినాయి స్ట్రైట్ కోసే ఉంది. అలా గేదెల మీద ఒక బకెట్ నీళ్ళు పోద్దాం, ఆడుకుందాం వాటితో. మిస్ గేదె మీరు ఎన్ని లీటర్లు పాలిస్తారు? ఇక్కడ నుండి ఆ బండాలు ఎంత దూరం ఉంది, అక్కడ నుండి మళ్ళీ నీళ్ళు అంత దూరం ఉన్నాయి అవతల. చుట్టూ అదే ట్యాంక్ మనం ఎక్కింది. సిల్కీ హెయిర్ ఇష్యూస్ గైస్, గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం? ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి, కష్టం. కామెంట్ చేయండి. సిల్క్ హెయిర్ ఆగాలి, వ్యాక్సింగ్ వద్దు, ఉన్న చుట్టూ రాలిపోయేటట్టు ఉంది. వ్యాక్సిన్ కొంతమంది పడుతుంది, పడదు. నా పడట్లేదు, పడట్లేదు, ఇలా వచ్చేస్తుంది. కాబట్టి కామెంట్ చేయండి తప్పకుండా. ఎండలో మా కోసం చూడు ప్రశాంతత. తిరక్క చాలా రోజులు అయింది, ఒక 2 months ఉండి అసలు బయట తిరగట్లేదు. ఇది ఏడైతే కనరా 2 నెలలు అయింది అసలు బయట తిరగట్లేదు. ఎండ 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 అనుకుంటే అవ్వట్లే. ఈవినింగ్ పూటేమో గాలిదుమ్మ వస్తుంది. కన్సిస్టెన్సీ లేదు, రోజు చేసుకుంటే మంచిగా ఉంటుంది. 2 months అయింది వీడియోలు తీసి. 2 months తర్వాత తిరుగుతున్నాంలే కానీ వీడియోలు తీసుకోవట్లేదు. ఇంకా సరదాగా ఇట్లా వచ్చాము కదా నేను వీడియో తీసుకున్నాం. ఈరోజు కూడా వీడియో తీసేటోళ్ళం కాదులే కానీ సడన్ గుర్తొచ్చింది. మంచిదే, మార్పు మంచిదే, మార్పు మంచిది. మనిషి ఉంటే చూడు, మనిషి అన్న కోసంతా చూడండి. ఈ టైర్లో నడిచి వాటి సుఖం మనం చేయలేం, మనం నడిచిపోతాం. మళ్ళీ ఎండ దెబ్బ తగులుతుంది, వాడికి ఏ దెబ్బ తగలవు. ఈడైతే ఆమ్లెట్ ఫ్రీగా వేసుకోవచ్చు, గ్యాస్ పై అవసరం మీద ఇట్లా వేస్తే ఫలా. అసలే ఎండ ప్లస్ నల్లరాళ్ళు, హీట్ అయినట్టుంది ఫోన్, బ్రైట్నెస్ తగ్గుతుంది. ఈ ఎండకి మనమే అల్లాడిపో. బాతులు ఉన్నాయి అన్న, కొంగలు. ఓ బాతులు సౌండ్ అయ్యి, కొంగలు సౌండ్. బాతు సౌండ్ అంటే అనిపించింది. జూమ్ చేద్దాం, అక్కడ ఉన్నాయి. ఇదైతే కొంగే, కొంగలే కొంగలే అరుస్తున్నట్టున్నాయి. ఏంటో సపరేట్ బ్యాచ్ ఉంది. ఇటు గేదెలు, ఇటేమో ఆవులు. ఈ సపరేటే ఉన్నాయి కదా. గోదావరి దగ్గరికి మనం ఇందాక ఎక్కిన ట్యాంకు అదిగోండి అక్కడ ఉంది. జూమ్ చేసి చూపిస్తాను, అదిగోండి అది మనం ఇందాక ఎక్కాము. అక్కడ నుంచి ఇలా వచ్చి కిందకి దిగాం, అలా దిగి ఇక్కడ దాకా వచ్చాం. ఇవి చూడండి ఎండలో ఏ మమ్మల్ని చూసి అరుతుంది. అక్కడ కొంగలు స్నానం చేస్తున్నాయి. దేవేందర్ మా తమ్ముడు ఏదో గమనిస్తాడు గోదావరిలో. నా బర్రె అమ్మ అమ్మ అని అంటుంది, దాని అమ్మ ఏడుందో నాకేం తెలుసు. నన్ను ఎందుకు అడుగుతాను నా బర్రె? అది ఇక్కడికి వస్తానే మరి. బ్లాక్ టీ షర్ట్ వేసుకుని మీ అమ్మని అయిపోతున్నా అది నేను ఏదో చిక్కుతుందిగా మనల్ని, ఉరికేదిగా అసలు ఇసుకలో. నీళ్ళల్లో పోదామన్నా కూడా కుదరట్లేగా. గుడిచి ఎక్కడ నుండి వచ్చిందంటావు? ఇదే మేము వద్దాం అనుకున్న ప్లేసు. కనిపిస్తుందా మొత్తం? ఇది చాలా రోజులు 2 నెలల నుండి అసలు బయట ఎటు తిరక్క ప్రశాంతంగా, కానీ ఇంత ఎండలో వచ్చాము. మనశ్శాంతి. ఎండ తట్టుకోలేకపోతాను, ఏం చేద్దాం? ఇసుక ఏరుకుందాం. ఇసుకని ఇప్పుడు ముట్టుకుంటే 3.5 వచ్చిందా ఇసుకంది? పడుతుంది అసలు. సాహసాలు చెప్తాను దాన్ని చూపి ఊరికి దాన్ని పడుకున్న దాన్ని గెలిగిరి మనం వాయిదా ఇస్తాను.
వేస్ట్ చేసిన. వీళ్ళ దగ్గర ఉంటున్నాయి యూవీ రోడ్లో పానీపూరి అమ్ముతాడు కదా, వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. మళ్ళీ మధ్య మధ్యలో వీళ్ళు డైరెక్ట్ ఆకులలో తాటాకులలో కట్టేసి ఉంచుతారు. తాటాకుల్లో కూడా కడతారు. తాటాకులోనే అసలు పార్సల్ ముంచకాయలు చేసి. నాకైతే ఓన్లీ ప్లాస్టిక్ కవర్లో అమ్ముతారు. ప్లాస్టిక్ నిషేధించాలి అంటారు కానీ ప్లాస్టిక్ లేకుండా బతకలేము. తాటాకులు మనం ఒకసారి పోయేటప్పుడు బుట్టల్లో తాటాకులు ఒకటి రౌండ్ కట్టి ఉంచుతారు చూడు, అవి నేను ఏదా ఏంటా అనుకున్నాను, అవి ముంచకాయలు. అవునా, నేను తేనె అవి ఉంటాయి చూడు, ఏమంటారు తేనె తట్టు డైరెక్ట్. తేనె తట్టు డైరెక్ట్ గా వేస్తాను అనుకోని అట్లా. నేను అట్లా అనుకున్నానే, కాదు ముంజకాయలు అవి. ముంజాస్ ఒక నల్ల కొంగ ఉంది, మీకు చూపిస్తాను. నిల్చుంది ఇక్కడ ఒక కొంగ ఇది భలేగా ఉన్నది. ఇది స్ట్రైట్ గా నల్లగా ఉన్నది ఎండలో. పోదామా మరి, ఏమైనా తింటావా? ఫేస్ వాష్ చేశాక టవల్తో తుడుచుకుంటాం కదా, ఈ సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నుండి స్కిన్ వీక్ అయితే ఏమో అని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే థమ్స్అప్ తప్ప ఇంకో పోజు, అందుకే అన్ని థమ్స్అప్లు ఇస్తాను. ఫీల్ కాకండి, ఫీల్ అవ్వడానికి నాకు రాదు. బేసికల్లీ నాకు రాదు. వాడైనా ఇస్తాడు, వాడైనా ఇస్తాడు. నేను ఆ థమ్స్అప్ కూడా ఇవ్వట్లేదు. వెరీ బోరింగ్ యూట్యూబర్ నేను, జాగ్రత్త. ఎక్కువ సోది ఉండదు, మాట్లాడాలి కదా. ప్లెయిన్గా ఏం వీడియోలు చూస్తారు అని మాట్లాడతాను. ఇది చూడడానికి ఎట్లుంది తెలుసా, స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు ఇట్లా పట్టుకుంటారు చేతిలో గ్లాస్ అనుకున్నాం ఫస్ట్ అందరూ, ఆ లీటర్ బాటిల్ అది. ఆ చేతుల్లో గ్లాస్ కూడా చిన్న టీ గ్లాస్ కనపడ్డట్టు కనపడుతుంది ప్రభాస్ చేతుల్లో. ఎండ చూడండి, ఎడారిలో నడుస్తున్నట్టే ఉన్నది. దగ్గర ఇప్పుడు ఇట్లా చేస్తే ఎడారి ఉన్నట్టే ఉంది ఇది. ఎంత నడుస్తున్నా, వచ్చేటప్పుడు తొందరగా వాటర్ దగ్గరికి వెళ్ళాం కానీ తిరిగి వెళ్తా ఉంటే చుక్కలు కనబడుతున్నాయి. ఇదే నాకు ఎక్కిన ట్యాంకు, దీంతో ఎన్నిసార్లు చూపెట్టాను నాకే తెలియట్లే. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కాలి. దగ్గర ఎడారి గోదావరి కలిపినట్టుంది. అది వెహికల్ పోద్దేమో, ఏమో ఎప్పుడు నేను చూడలే వెహికల్స్ పోవడం. ఈడేగా ఆడదాకా అయితే పోతా, దిగదేమో కానీ ఆడదాకా అయితే పోతుంది కావచ్చు. కాకపోతే ఆడ సిమెంట్ ఎట్లా వచ్చినాయి. అంతకుముందు ఆడ దిగడానికి ప్లేస్ ఉన్నట్టుంది మెట్లు. కాకపోతే అందరు ఇక్కడ ట్యాంకు పైన నిల్చొని వ్యూ బాగుంది కదా అని అందరు ఇటు అలవాటు అయినట్టున్నారు. కానీ అందరు ఏం అలవాటు అయిపోయిందో, రేపెల్లుండి దైతులు అందరూ చూస్తే మళ్ళా వాళ్ళు గుట్టకాలు తినేటోళ్ళు అందరూ ఇడిగే వస్తారు. అదే నిజం, మనం బుగ్గకాలం అవుతాం వచ్చేటోళ్ళు, మనం రాకుండా అవుతుంది. నాకు అదే బాధ అయితే. ఏముంది, జంట ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయబుద్ది కాదు. దీన్ని పట్టుకొని పోయి బర్రెల నిండి పరిగెత్తి అనుకున్నాంలే కానీ తీరా ఏడు చూస్తే ఇది పెద్ద హైటే ఉంది. మీకు వీడియోలో అర్థం కావట్లేదు ఎవరు కానీ. ఇప్పుడు నడిచి కాళ్ళతోనే ట్యాంక్ ఎంత అయినా అంతసేపు ఇసుకలు నడిచొచ్చి మళ్ళీ కొండ ఎక్కాల్సి వచ్చింది. మా తమ్ముడు కర్ర పట్టిండు. మొత్తానికి ఎక్కేసాం. తిరుపతి కొండ ఎంత ఇట్లా అని మీదిరా. తిరుపతి కొండ బెటర్, స్పెసిఫైడ్ గా మెట్లు ఉంటాయి, నీడు ఉంటుంది. మెట్లు లేదు ఏం లేదు, మట్టి నీడ లేదు ఏం లేదు మట్టిలో. ఇగో ఈ డౌన్ ఎండలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్, సన్ స్క్రీన్ మర్చిపోకండి. వీలైతే కూలింగ్ గ్లాసెస్. నరకంగా ఇదేందిరా 11 కూడా కాదు, 10:30కి ఇట్లుంది. మనం తిస్తాం, మనకంటే ముందు ఫోన్ వచ్చు, ఫోన్ కంటే ముందు మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాం. కొంచెం కూల్, చెమటలు గారి కళ్ళలో నీళ్లు పోతున్నాయి. ఓకే, కాసేపు ఆగాక మళ్ళీ కనిపిస్తాను. వాటర్ తాగుదాం. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. తెలంగాణ బోర్డర్, తెలంగాణ ఎంటర్ అవుతున్నాం.